శ్రీ మాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రావణ మాసం పొలాల అమావాస్య కథ వ్రత విధానం. అందరికీ నమస్కారం. నేను మీ జోషి విజయలక్ష్మి. శుభ శ్రావణ మాసం మహిళామణులందరికీ శుభ స్వాగతం. శ్రావణంలో చివరగా వచ్చే పండుగ పొలాల అమావాస్య. పల్లెటూళ్ళలో చాలా వరకు ఊరి బయట పొలాల దగ్గర పోచమ్మ తల్లి గుడి ఉంటూ ఉండేది. అందుకే ఈ పండుగను పొలాల అమావాస్య అని అంటారు. చిన్నపిల్లలకు ఆరోగ్యం కోసం, సంతానం కోసం కూడా ఈ వ్రతం చేసుకుంటారు. అయితే ప్రాంతీయ భేదాన్ని బట్టి ఎవరెవరి పద్ధతులు, వారింట్లో పెద్దలు చేసినవి చెప్పినవి విని ఈ పూజ చేయాలి. ఇక వ్రత విధానం. అమావాస్య రోజు ఉదయాన్నే తలంటు పోసుకోవాలి. చిన్నపిల్లలకు కూడా బొట్టు నూనె పెట్టి తలంటు పోయాలి. కొన్ని అమావాస్యలు పండుగల్లాంటివి. ఆ తర్వాత దేవుడి గదిలో ఒక పీట వేసి ముగ్గులతో అలంకరించి తమలపాకులో పసుపు గౌరమ్మ గణపతి చేసుకోవాలి. పార్వతీ పరమేశ్వరుల చిత్రపటం పెట్టుకోవాలి. అన్ని రూపాల్లో ఉన్నది అమ్మే కదా. తర్వాత అక్కడే దేవుడి గదిలో గోడకు గంధముతో పొలాలు దించుకోవాలి. 5 కానీ 9 కానీ గళ్ళుగా దించుకోవాలి. పసుపు, కుంకుమ, పూలు, చక్కెర, పాలు, పళ్ళు సిద్ధం చేసుకోవాలి. పసుపులో తడిపిన దారంతో 9 పోగులు, 9 వరుసలవి 2 దూరాలు చేయాలి. ఒకటి అమ్మవారి కోసం ముత్తైదువకు పూజ అయ్యాక కట్టాలి. ఒకటి తాను కట్టుకోవాలి. కథ చెబుతూ 9 ముళ్ళు వేసి కట్టుకోవాలి. పిల్లలకు 5 వరుసలు వేసి ఒక పువ్వుతో కట్టాలి. ముందుగా గణపతి పూజ చేసి ఆ తర్వాత గౌరీ పూజ చేయాలి. పొలాల పూజ చేయాలి. పూజకు ముందు ఆ రోజు సంకల్పం చెప్పుకోవాలి. శుభకృతనామ సంవత్సర దక్షిణాయని వర్ష ఋతువు శ్రావణమాసే కృష్ణపక్షే అమావాస్యాయాం పొలాల అమావాస్య పండుగ సందర్భే మమ యజమానస్య ధర్మపత్ని సమేతస్య సహకుటుంబానాం క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం సౌభాగ్య సిద్ధ్యర్థం పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం శ్రీ పోచమ్మ తల్లి అనుగ్రహ సిద్ధ్యర్థం అంటూ అక్షతలు నీళ్లు పళ్ళెంలో వదలాలి. ముందు చెప్పినట్టుగా గౌరీ గణపతి పూజ చేసి గంధంతో అలంకరించిన పొలాలను పూజించాలి. వత్తి వస్త్రంతో పసుపు కుంకుమ బొట్టు పెట్టి పోచమ్మ తల్లిని పూజించాలి. గోధుమ పిండితో చేసిన 18 కుడుములు ఉడికించి పెట్టుకోవాలి. శనగ కూర, పొడికూర లేదా ఏదైనా ఆకుకూరతో పొడికూర, అన్నము, భక్ష్యాలు చేసి నైవేద్యం పెట్టాలి. కొంతమంది చిదిమిళ్ళ పాయసం, కుడుములు నైవేద్యం పెడతారు. గౌరీ గణపతి నామాలు చెప్పుకొని నైవేద్యం హారతి ఇవ్వాలి. తర్వాత ముత్తైదు అని పిలిచి పసుపు కుంకుమ చీర రవిక పెట్టి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇచ్చి కుడుములు వెనకటికి మోదుగా ఆకులు దొరికేవి. ఒక ఆకులో 9 కుడుములు పెట్టి మరో ఆకు మూసి వాయినం ఇవ్వాలి. కథ చెబుతూ అక్షింతలు చేతిలో పట్టుకొని దూరం 9 ముళ్ళు వేసి ముత్తైదువకు ఒకటి కట్టి తాను కట్టించుకోవాలి. ఆశీస్సులు తీసుకోవాలి. ఆ తర్వాత కథాక్షింతలు పిల్లలపై వేయాలి. ఇక ఈ నోము గురించిన కథలోకి వెళ్దామా. పూర్వము ఒక అగ్రహారంలో ఒక బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వారికి చాలా కాలానికి సంతానం కలిగింది. కానీ వారి దురదృష్టం, ఆ పసికందు పొలాల అమావాస్య రోజే కన్ను మూశాడు. ఎంతో బాధపడి దగ్గరలో ఉన్న పొలాల్లో పోచమ్మ గుడి ప్రక్కన ఆ బాబును పొలాల్లో పెట్టేశారు. ఆ తర్వాత వరుసగా వారికి 7 సంతానం కలిగారు. వారు కూడా సరిగ్గా పొలాల అమావాస్య రోజే పోవడం, పోచమ్మ గుడి చుట్టూ పొలాల్లో వదిలి రావడం జరిగింది. ఇరుగు పొరుగు వారంతా ఎన్నో మాటలు అన్నారు. అప్పుడు ఒకే వీధిలో ఉన్న కుటుంబాలు పండుగైనా మరేదైనా కలిసి చేసుకునేవారు. మీ మూలంగా మాకు ప్రతిసారి పొలాల అమావాస్య పండుగ మేము చేసుకోవడం లేదు, మీరు వేరే ఊరికైనా వెళ్ళండి అంటూ నానా మాటలు అన్నారు. మళ్ళీ శ్రావణ మాసం పొలాల పండుగ రానే వచ్చింది. మళ్ళీ ఆ బ్రాహ్మణ దంపతులకు తీరని శోకం మిగిలింది. కన్నుమూసిన పసిపాపనెత్తుకొని దంపతులిద్దరూ విలపిస్తూ పోచమ్మ గుడి వద్దకు వెళ్ళి, అమ్మా పోచమ్మ తల్లి, మేమేం పాపం చేశామని ఒక్క సంతానం కూడా మాకు లేకుండా చేశావు. ఇప్పటి వరకు పుట్టిన పిల్లల్ని నీ చుట్టూ పెట్టాను. ఇక ఈ పాప నీ తలపై పెడతాను అంటూ దుఃఖిస్తూ అమ్మవారి తలపై పెట్టబోతుండగా అమ్మవారు పసుపు చీరతో ఎర్రని బొట్టు ధరించి త్రిశూలధారిణి అయి వారికి దివ్య దర్శనమిచ్చింది. దుఃఖించకండి, పోయిన జన్మలో మీరు చేసిన పాపములే ఈ విధంగా మీకు కష్టాల్ని తెచ్చిపెట్టింది. ఈరోజు పొలాల అమావాస్య వ్రతం చేయండి అని ఆ తల్లి తానే ముత్తైదు స్థానంలో కూర్చుంది. అక్కడున్న మర్రి చెట్టు ఊడలతో దూరాలు చేసి ఇసుకతో పరమాన్నం చేసి నల్లరేగడి మన్నుతో కుడుములు చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టింది. అమ్మ మహిమ వల్ల అవన్నీ నిజమైన నైవేద్యాలుగా మారిపోయాయి. ఆ తర్వాత ఆ పోచమ్మ తల్లికి భోజనం పెట్టి కుడుములు వాయనం ఇచ్చింది ఆ బ్రాహ్మణ మహిళ.
తర్వాత పోచమ్మ తల్లి తన చేతిలోని అక్షతలను చుట్టూ ఉన్న పిల్లలపై చల్లగా వారంతా నిద్రలేచినట్టుగా లేచారు. 9 ఏళ్ళు, 8 ఏళ్ళు, 7 ఏళ్ళు ఇలా వరుసగా పుట్టిన పాప కేరింతలతో కళకళలాడింది ఆ ప్రదేశం. అమ్మ ఆశీస్సులు తీసుకొని ప్రతి సంవత్సరం పొలాల అమావాస్య పండుగ చేసుకున్నారు. ఊరిలో అందరూ సంతోషించి అందరూ కలిసి పండుగ చేసుకున్నారు. కొందరి ఆచార ప్రకారం పిల్లలకు భక్ష్యాలు వాయినాలు కూడా ఇస్తారు. ఇది పొలాల అమావాస్య కథ. ఈ కథ వ్రాసిన వారు, విన్నవారు, చెప్పినవారు, చేసినవారు అందరూ ఆ పోచమ్మ తల్లి కృపకు పాత్రులు కాగలరు. ఓం శ్రీ మాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.